అవును, ఆమె తిరిగి వచ్చారు. రావడంతోనే పార్టీని అనౌన్స్ చేశారు. జెండా కూడా ఎగరేశారు. పార్టీ పేరు ఒక్కటే బ్యాలెన్స్. మరి తమిళనాట మరో పార్టీకి పొలిటికల్ స్పేస్ ఉందా? స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకునే సామర్థ్యం సత్తామకున్నాయా? అమ్మలేని లోటును ఈ చిన్నమ్మ తీరుస్తారా? వికే శశికళ దివంగత మాజీ సీఎం జయలలిత నిచ్చెలి అన్నా డీఎంకే నుంచి బహిష్కరించబడిన నేత. చాన్నాళ్ల తర్వాత జనంలోకి వచ్చారు. 3 రంగుల జెండాను ఆవిష్కరించారు. కొత్త పార్టీ ఓకే, మరి ఇంత షార్ట్ టైంలో ఆమె క్లిక్ కాగలరా అన్న ప్రశ్న కంటే కొత్త పార్టీ తమిళనాడులో ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. తమిళనాట రాజకీయ పార్టీలకు కొదవలేదు. చిన్న చితక పార్టీలతో కలిపి సుమారు డజన్కు పైగా పార్టీలున్నా అక్కడ మాత్రం వినిపించేవి, కనిపించేవి, జనానికి దగ్గరైనవి 2 పార్టీలు. ఒకటి డీఎంకే, 2 అన్నా డీఎంకే. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే తన ప్రాభవం కోల్పోసాగింది. అధికార పార్టీ అయిన డీఎంకే మరింత బలంతో జనంలోకి దూసుకెళ్తోంది. ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు హీరో విజయ్ అదను చూసి టీవీకే పార్టీ పెట్టాడు. విజయ్ పార్టీ కూడా జనంలోకి బాగానే వెళ్ళింది. ప్రస్తుతం టీవీకే వర్సెస్ డీఎంకే అన్నట్టుగానే అక్కడ పొలిటికల్ రైవల్రీ ఉంది. మిగతా పార్టీలు ఈ 2 పార్టీలకు సపోర్టర్స్ గా ఉంటారు తప్ప పొలిటికల్ లీడ్ తీసుకునే కెపాసిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శశికళ పార్టీ పెట్టడం కొంచెం సాహసమే అంటున్నారు విశ్లేషకులు. ఇంకా పార్టీ నిర్మాణం జరగలేదు కానీ ఇక నుంచి తన మార్కు రాజకీయం ఏంటో చూపిస్తానంటున్నారు శశికళ. జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా పళనిస్వామిని ఎంపిక చేసింది శశికళనే. అయితే చివరకు ఆయనే పార్టీ నుంచి శశికళను ఎల్లగొట్టారు. మరోవైపు ఆస్తుల కేసులో శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2027 వరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు. ఇలా రాజకీయంగా తనను టార్గెట్ చేసిన వారిపై పగ తీర్చుకునేందుకే కొత్త పార్టీ పెట్టారా అన్న చర్చ కూడా జరుగుతుంది. పైగా ఆమె రావడమే అన్నా డీఎంకే అధినేత పళనిస్వామినే టార్గెట్ చేశారు. పళనిస్వామిని సీఎంను కాకుండా చేయడమే ప్రస్తుత లక్ష్యంగా ఆమె రాజకీయ పావులు కదుపుతున్నట్లు టాక్. అంతేకాదు జయలలిత సమాధి దగ్గర శశికళ చేసిన ప్రమాణం తమిళ ప్రజల్లో బాగా నాటుకుపోయింది. జయలలిత సమాధిపై ప్రమాణం చేస్తూ అమ్మ కలలను నెరవేర్చుతాను, ఆమె నిర్మించిన రాజకీయ వారసత్వాన్ని కాపాడుతాను, అన్యాయం జరిగిన చోట న్యాయం సాధిస్తాను అంటూ ఆమె చెప్పిన మాటలు ఆమె అనుచరుల్లోనూ నమ్మకాన్ని పెంచాయి. ఇప్పుడు ఆ శపథం నెరవేర్చే టైం వచ్చిందంటున్నారు శశికళ అనుచరులు. శశికళ సింగిల్ పాయింట్ అజెండాతో కొత్త జెండా ఆవిష్కరించలేదు. ఆమె పార్టీ స్థాపన వెనుక అనేక కోణాలు ఉన్నాయి. మొదటిది జయలలిత మరణం తర్వాత దూరమైన ఓటు బ్యాంకును తిరిగి సమీకరించడం. రెండవది ఏఐఏడీఎంకేలో అసంతృప్తిగా ఉన్న నాయకులు, కార్యకర్తలను తన వైపు తిప్పుకోవడం. మూడవది దక్షిణ తమిళనాడులో తన వర్గాన్ని రాజకీయ శక్తిగా మార్చడం. నాలుగవది రాష్ట్ర రాజకీయాల్లో తన మార్కు చూపించడం. మరి ఈ 4 లక్ష్యాలను శశికళ చేరుకుంటారా లేదా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.